హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ నేను మన ఛానల్లో మీకు కాకరకాయ స్టఫ్డ్ ఫ్రై చూపిపోతున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. రెగ్యులర్ గా మనం అయితే కాకరకాయతో పులుసు చేసుకుంటాము అండ్ ఫ్రై చేసుకుంటాం కదా. ఈసారి ఇలా స్టఫింగ్ పెట్టుకొని ఫ్రై చేసుకోండి. అబ్బా, పిల్లలు అయితే ఇంకా ఇష్టంగా ఎంజాయ్ చేస్తారండి. చికెన్ పెట్టినంత మంచిగా అయితే ఎంజాయ్ చేస్తారు. అంత టేస్ట్ బాగుంటుంది. ఈ కాకరకాయ స్టఫ్డ్ ఫ్రై అనేది సైడ్ డిష్ గా బాగుంటుంది అండ్ వేడి అన్నంలో కలుపుకున్నా కూడా బాగుంటుందండి. దేంట్లోకైనా సూపర్ కాంబినేషన్. 100% షూర్ అండి. మీకు కూడా సేమ్ నేను చేసిన ఎగ్జాక్ట్గా టేస్ట్ రావాలనుకుంటే నేను చెప్పిన మెజర్మెంట్స్తో చేసిన ప్రాసెస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. దానికోసం అయితే నేను ఒక 5 కాకరకాయలను అయితే తీసుకున్నానండి. కాకరకాయలని చాలా మంది చేదు ఉంటుందని చెప్పి అయితే మొత్తం పైనంతా తీసేస్తారు కదండి. అలా తీయకుండా జస్ట్ మనకి పైన బబుల్స్ కనిపిస్తున్నాయి కదా, కొంచెం గరుకుగా. ఆ గరుకు పాటే నైఫ్ తో మొత్తం అయితే పై వరకు లాగేసేయండి. ఎందుకంటే ఆ గరుకుదే మనకి చేదు ఉంటుంది. మీరు కనుక మొత్తం పైదంతా తీసుకోవచ్చు, బట్ తీసుకుంటే మీకు కాకరకాయ ఫ్లేవర్ అనేది ఉండదండి. నచ్చిన వాళ్ళైతే అలా తీసుకోండి. బట్ మీకు కాకరకాయ ఫ్లేవర్ కూడా కావాలనుకుంటే జస్ట్ నేను వీడియోలో చూపిస్తున్నట్టు నైఫ్ తో జస్ట్ ఆ బబుల్స్ వరకు అయితే అలా తీసేయండి. ఈజీగానే పోతుంది. మంచిగా ఒకసారి వాష్ చేసి తర్వాత ఇలా చూపిస్తున్నానండి చూడండి. అలా అయితే మంచిగా క్లీన్ చేసుకొని వాష్ చేసుకోండి. ఇప్పుడైతే ఆ కాకరకాయలని అలా కొంచెం మీడియం సైజ్ ముక్కలుగా అయితే కట్ చేసుకోండి. అంటే లోపల మీరు స్టఫింగ్ పెట్టుకునే విధంగా అయితే కట్ చేసుకోండి. స్టఫింగ్ ఇలా పెట్టుకుంటే ఎవరైనా ఈజీగా తినొచ్చండి. మీకు ఇలా ఎక్కువ పీసెస్ వద్దు అనుకుంటే ఒక కాకరకాయలని 2 ముక్కలుగా కట్ చేసుకొని కూడా నేను చెప్పిన ప్రాసెస్ చేసుకోవచ్చు. చూసారు కదా, అలా లోపల వైట్ పార్ట్ అంతా తీసేసి గింజలు కూడా తీసేసి లోపల మనం స్టఫింగ్ పెట్టుకోవాలండి. చూసారు ఎంత ఈజీగా అయిపోయిందో. చాలా ఈజీగా ఉంటుందండి. ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో అయితే ట్రై చేయండి. ఇప్పుడైతే అలా మొత్తం లోపలదంతా తీసేసి అయితే మీకు చూపిస్తున్నానండి. నేను చూపించిన కాకరకాయలకి 5 కాకరకాయలు అనుకోండి, ఒక 4 ఉల్లిపాయలు అయితే తీసుకోండి. కరెక్ట్ గా సరిపోతుంది స్టఫింగ్ అనేది. కొంచెం పైన వేసుకోవడానికి కూడా వేగేటప్పుడు కరెక్ట్ గా ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం కదండి, అలా మీడియం సైజ్ గా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత జస్ట్ ఒక 3 స్పూన్స్ ఆయిలే సరిపోతుందండి. ఎందుకంటే ఈ స్టఫింగ్ కి మనం అయితే ఇది ఫ్రై చేసుకుంటాం ఆనియన్స్ అనేవి. తర్వాత మళ్ళీ ఇంకోసారి మళ్ళీ చూపిస్తానండి. ఫస్ట్ అయితే ఈ స్టఫింగ్ అయితే జస్ట్ ఒక 3 స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కూడా వేగిపోయింది కదండి. జీలకర్ర కూడా వేగిన తర్వాత దాంట్లోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం అలా కలిపేసుకుని ఆ జీలకర్రలో ఒకసారి దాంట్లో ఒక 3 జీడిపప్పు, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు అయితే వేసుకొని మగ్గించుకోవాలండి. మూత పెట్టి కొంచెం ముక్క అనేది కొంచెం మగ్గిపోవాలి. మూత పెడితే మనకి మగ్గిపోతుంది కదండి ఉల్లిపాయ అనేది. పసుపు ఉప్పు కూడా వేసాం కాబట్టి జస్ట్ ఒక 5 మినిట్స్ తర్వాత మగ్గిపోయిన తర్వాత ఒకసారి కలిపేసుకోండి. మళ్ళీ మూత తీసి దాంట్లో పెద్ద చిన్నులపాయ పొట్టు తీసేసి చిన్నులపాయ రెబ్బలు అనేవి ఉల్లిపాయల్లో వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని దాంట్లో కొంచెం అయితే కొత్తిమీర వేసుకోండి. ఇప్పుడైతే మొత్తం మగ్గిపోయింది చూసారా, కొంచెం కలర్ చేంజ్ అయింది చిన్నులపాయలు ప్లస్ ఉల్లిపాయ అనేది. దాంట్లో జస్ట్ ఒక చిన్న గోలీ సైజ్ అంత చింతపండు అయితే వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. చింతపండు ఎవరు స్కిప్ చేయొద్దండి. చింతపండు కూడా వేసుకొని ఆ వేడికి చింతపండు మెత్తగా అయిపోతుంది. అదొక ప్లేట్లోకి తీసుకొని అదైతే కూల్ చేసుకోవాలండి. ఇప్పుడు అదే బాండీలో జస్ట్ ఒక 2 స్పూన్స్ ఆర్ 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ మీ ఇష్టం అండి, మీకు నచ్చినట్టయితే మీరు వేసుకోవచ్చు. నేనైతే జస్ట్ మినిమం అయితే చెప్తున్నాను మీకు. ఒక 3 స్పూన్స్ ఆర్ 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాంట్లో ఒక 2 స్పూన్స్ అయితే పచ్చిశనగపప్పు వేసుకోవాలండి. పచ్చిశనగపప్పు వేసిన తర్వాత ఒక 2 స్పూన్స్ అనేది పొట్టు మినపప్పు వేసుకున్నాను. ఇప్పుడు పచ్చిశనగపప్పు అండ్ పొట్టు మినపప్పు అనేవి మంచిగా అయితే సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల పప్పు అనేది మొత్తం లోపల వరకు కుక్ అయ్యి టేస్ట్ బాగుంటుందండి మిక్సీ పెట్టుకునేటప్పుడు. అలా చూసారా, ఈ విధంగా అయితే నేను ఫస్ట్ టైం ట్రై చేశానండి కాకరకాయతో. చాలా చాలా బాగా వచ్చింది. చాలా కాదండి, సూపర్ వచ్చింది మన భాషలో చెప్పాలనుకుంటే. చాలా టేస్ట్ బాగుంటుంది. ఎగ్జాక్ట్గా నేను చెప్పిన మెజర్మెంట్స్తో నేను చెప్పిన ప్రాసెస్లోనే చేయండి. మీకు పక్కా 100% షూర్ అండి. అంత బాగుంది ఇట్లా చేసుకుంటే. మీరైతే ఒకసారి ఇలా చేసుకుంటే ప్రతిసారి ఇంతే చేసుకుంటారు. అంత టేస్ట్ బాగుంది. మీకైతే చికెన్ తిన్న ఫ్లేవరే అనిపిస్తుంది, అంత టేస్ట్ బాగుంది. ఇప్పుడైతే చూసారా, పచ్చిశనగపప్పు అండ్ మినపప్పు అనేవి మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత అది పక్కకు తీసుకొని కూల్ చేసుకోవాలండి. ఈ పప్పులు కూడా మీకు ఫ్రై అయిన తర్వాత చూపిస్తాను. మీకు అక్కడ అర్థం అవ్వాలనేది నేను చూపిస్తున్నానండి. జస్ట్ మనకు ఒక 5 మినిట్స్ పడుతుంది. అంటే సిమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, హై ఫ్లేమ్ ఆర్ మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటే ఊరికనే పైకి మాడి వచ్చేస్తుందండి. బట్ అప్పుడు మిక్సీ పట్టుకున్నప్పుడు మీకు ఆ ఫ్లేవర్ అంత మంచిగా అనిపించదు. నేను చెప్పిన ఫ్లేవర్ అయితే మీకు రాదండి. సిమ్లో పెట్టుకుని చూసారా, మీకు స్లో మోషన్లో చూపిస్తున్నాను. అందుకే నిదానంగా అయితే అలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే ఈ ఫ్లేవర్ బాగుంటుంది ఈ గ్రేవీలోకి. ఏ గ్రేవీస్లోకైనా ఇలా చెప్పినప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకుని చేసుకోవడానికి ట్రై చేయండి. చూసారా, పప్పు అనేది మంచిగా గోల్డెన్ కలర్ వచ్చింది కదా. ఇప్పుడు తీసి ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి, అలా వీడియోలో చూపిస్తున్నట్టు. ఇప్పుడు ఈ పప్పు కూడా కూల్ అవ్వాలి. మిక్సీ జార్స్లో ఏ వేసినా ముందు కూల్ చేసుకునే వేసుకోవాలండి. అప్పుడే మిక్సీ పాడవకుండా ఉంటుంది అండ్ పైకి ఇలా చిందకుండా ఉంటుందండి. ఇప్పుడైతే మనం మిక్సీ జార్ తీసుకున్నాం కదండి. ఇప్పుడు మనం వేసిన పదార్థాలన్నీ అయితే కూల్ అయిపోయినాయి. ఇప్పుడు ఫస్ట్ అయితే పప్పులు వేసుకొని మెదుపుకున్నాము. పచ్చిశనగపప్పు అండ్ మినపప్పు వేసుకున్నాను చూడండి. కూల్ అయిన తర్వాత మిక్సీ జార్లో అది వేసుకొని
ఒకసారి అయితే మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలండి మొత్తం వేసి. ఇప్పుడు మొత్తం అయితే మనం ఫ్రై చేసిన పదార్థాలన్నీ మిక్సీ జార్లో వేసేసుకోవడమే. వేడిగా అయితే అసలు వేయొద్దండి, ఎందుకంటే ఈజీగా ఫేస్ మీదకి చిందుతుంది ఆ ఫోర్స్ మీద వేస్తే. ఎప్పుడైనా ఇట్లాంటివి వేసేటప్పుడు కూల్ చేసుకునే వేసుకోవాలి. చట్నీస్ అయినా అంతే అండి, వేడివి మన హడావిడిగా వేస్తే అది ఏదో ఒకటి మనకి మీద పడటమో లేకపోతే పాడవటం అవుతుంది మిక్సీ అనేది. ఎప్పుడైనా కూల్ చేసుకొని వేసుకోవడానికి ట్రై చేయండి. హడావిడి అంటే ఇంక అప్పుడప్పుడు తప్ప అవసరం లేదు, కొంచెం కూల్ అవ్వడానికి వాటర్ పోసుకొని మిక్సీ వేసుకోండి ఎప్పుడైనా అలా కూల్ చేసుకోవాలంటే. అంతే, డైరెక్ట్గా అయితే మిక్సీలో వేయకండి. అది ఒకసారి అయితే నాకు చిందిందండి, అందుకే నేను 2 times చెప్తున్నాను మీకు. నాకు డైరెక్ట్గా హడావిడి అవుతుందని చెప్పి మిక్సీ వేసేస్తే ఒకేసారి ఫేస్కి కొట్టింది. ఇప్పుడైతే మిక్సీ జార్లో వేసుకున్నాం కదా, దాంట్లో 1 spoon అయితే ధనియా పౌడర్ వేసుకోవాలండి. మీ దగ్గర ధనియాలు లేకపోతే అవి ఫ్రై చేసుకునేటప్పుడే ఉల్లిపాయలకి ముందు మనం పప్పులు ఫ్రై చేసాం కదా, ఆ పప్పులు ఫ్రై చేసేటప్పుడే ధనియాలు అయితే వేసుకోండి. ఇప్పుడైతే మీ టేస్ట్కి తగ్గట్టు అయితే అక్కడ కారం కూడా వేసుకోండి. సాల్ట్ మనం ఫ్రై చేసేటప్పుడు వేసుకున్నాం కాబట్టి సరిపోతుంది. చూసారా అండి, మనకైతే అలా మెత్తగా అయితే పేస్ట్ వచ్చింది. మొత్తం వేగినవే కాబట్టి అలా ఈజీగానే పేస్ట్ అయిపోయింది. చూసారా అండి, మరీ మెత్తగా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్టు కచ్చా పచ్చా కన్నా కొంచెం వేసుకోండి అట్లా. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 2 spoons అయితే ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ ముక్కలు అనేవి అలా ఫ్రై చేసుకోవాలి. ఈ ముక్కలు అనేవి కొంచెం లావుగా కట్ చేసాం కాబట్టి సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుంటూ అయితే ఫ్రై చేసుకోండి. ఓకేనా, మనకైతే చూసారా ముక్క అనేది ఆ కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నానండి, ముక్కలు మనం కొంచెం లావుగా కట్ చేసాం కాబట్టి చూసుకొని సిమ్లో అయితే మగ్గించుకోండి, అప్పుడే లోపల వరకు కుక్ అవుతుంది. లేకపోతే ముక్క అనేది పచ్చి పచ్చిగా అనిపిస్తుంది. ఇప్పుడు మనకి ఆయిల్ కూడా మిగిలింది చూసారా పక్కన, ఆయిల్ మళ్ళీ మీకు చెప్తాను ఏం చేయాలో. ఇప్పుడైతే మనం ఫ్రై చేసిన ముక్కలు ఉన్నాయి కదండి, అవి అయితే మళ్ళీ కూల్ చేసుకున్న తర్వాత మనం స్టఫింగ్గా పెట్టుకున్నాం కదండి, అదంతా లోపలికైతే మీకు నచ్చినంత అయితే లోపలికి పెట్టుకోవాలండి. నేనైతే కొంచెం ఎక్కువ పెట్టుకున్నాను, ఎందుకంటే కొంచెం ఫ్రై చేసేటప్పుడు బయటకు వచ్చినా కూడా ఇంకొంచెం ఉంటుందని చెప్పి. అలా మొత్తం లోపల వరకు అయితే పెట్టుకోండి స్టఫింగ్ అనేది, మరి తక్కువ పెట్టుకోకండి, మొత్తం బాగా ఫిల్ చేయండి లోపల అనేది. అప్పుడు ముక్కకు బట్టి చాలా చాలా యమ్మీగా అనిపిస్తుంది కాకరకాయ స్టఫ్డ్ ఫ్రై అనేది. ఒక్కసారి అయితే నేను ఈ టేస్ట్ చూసి అబ్బా ఇంత బాగుంటుందో ఇలా చేసుకుంటే అని అనుకున్నానండి, అంత టేస్ట్ బాగా వచ్చింది. ఇది నా ఐడియాతోనే చేశానండి. ఒకసారి అయితే కాకరకాయలు ఇంట్లో ఎక్కువ ఉన్నాయి, మా వదిన వాళ్ళకి కాకరకాయ చెట్లు ఉన్నాయండి, వాళ్ళకి పొలం ఉంది. సో ఒకసారి కాకరకాయలు చాలా తీసుకొచ్చారు. మనం రెగ్యులర్గా చేసే విధంగా ఎందుకని చెప్పి అయితే సేమ్ పొలంలో పండిన కాకరకాయలు అయితే నేను తీసుకొని ఇలా చేసుకున్నాను. ఎంత టేస్ట్ బాగున్నాయో అండి. ఎగ్జాక్ట్గా నేను చెప్పిన ప్రాసెస్లో కూడా మీరు చేయండి, టేస్ట్ ఖచ్చితంగా బాగుంటుంది. చూసారా అండి, అట్లా మొత్తం లోపల స్టఫింగ్ చాలా ఈజీగా ఉంది కదండి. మనకి దీంట్లో ఎక్కువ టైం పట్టేది ఏంటంటే కూల్ చేసుకోవడమే కొంచెం టైం పడుతుంది అంతే. చూసారా, అలా మొత్తం అయితే స్టఫింగ్ పెట్టేసుకున్నాను చూసారా ముక్కల్లో. ఇప్పుడు మనకి ఆయిల్ మిగిలింది కదండి, ఇందాక మనం అవి ఫ్రై చేసుకున్న తర్వాత అదే ఆయిల్లో మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో మనం స్టఫింగ్గా పెట్టుకున్న ముక్కలు అనేవి ఒక్కొక్కటి నిదానంగా వేసుకోవడమే అండి. ఆయిల్లో సిమ్లో పెట్టుకొని ఇవంతా ఫ్రై చేసుకోవడమే. ఇంకా చాలా యమ్మీగా కనిపిస్తున్నాయి కదండి ఇలా చేసుకుంటే. మీకు ఫిష్ ఫ్రై అయితే గుర్తొస్తుంది అనుకుంటా, చాలా మంది ఫిష్ తినే వాళ్ళకైతే మీకు ఫిష్ ఫ్రై లాగే అనిపిస్తుంది ఇలా ఫ్రై చేసుకుంటే. చాలా చాలా బాగుంటుందండి, మీకు ఫిష్ ఫ్రై కన్నా మించిన టేస్ట్ ఉంటుందండి కాకరకాయ అయితే ఇలా చేసుకుంటే. చాలా హెల్దీ కదండి కాకరకాయ, మనం రెగ్యులర్గా చేసే వంటలు కాకుండా కాకరకాయ అయితే ఒక్కసారి ఇలా నేను చేసిన ప్రాసెస్లో కొత్తగా ట్రై చేయండి. మీ ఫ్యామిలీ అందరూ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారండి ఇలా స్టఫ్డ్ ఫ్రై అనేది, పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు. అలా కాకరకాయ ముక్కలు అనేది లోపల స్టఫింగ్ పోకుండా కొంచెం అలా నిదానంగా అయితే కలుపుకోవాలండి, గబగబా తిప్పేసేయకుండా కొంచెం నిదానంగా కలుపుకోండి కొంచెం వేగేంత వరకు అయితే. చూసారా, అలా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఈ ప్రాసెస్ అనేది. మ్యాక్సిమం నేను చెప్పిన వంటలని అన్నీ మీరు కొంచెం సిమ్ ఫ్లేమ్లో ఆర్ మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి, అప్పుడే మీకు టేస్ట్ బాగుంటుంది. నాకు కుకింగ్లో అదే అండి ఒక టిప్, ఎప్పుడైనా కుకింగ్ అనేది కొంచెం సిమ్ ఫ్లేమ్లో అయినా మీడియం ఫ్లేమ్లో అయినా పెట్టుకొని చేసుకున్న వంటలే టేస్ట్ బాగుంటాయి. అలా ముక్క అనేది మొత్తం కలర్ చేంజ్ అవ్వాలండి. మళ్ళీ మనకి లోపల స్టఫింగ్ పెట్టాం కదా, అది కూడా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది చూడండి. ఇప్పటికీ మీకు లాస్ట్కి డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు మనం పక్కనే పెట్టుకున్న పేస్ట్ ఉంటుంది కదండి, స్టఫింగ్ పెట్టుకున్న తర్వాత మిగులుతుంది కదా పేస్ట్ అనేది, ఖచ్చితంగా మిగులుతుంది నేను చెప్పిన మెజర్మెంట్స్తో చేస్తే. అది ముక్క అనేది కొంచెం వేగిన తర్వాత ఆ పేస్ట్ అనేది దాంట్లో వేసుకొని మీకు కనుక సాల్ట్ సరిపోతే అక్కడ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. నాకు కొంచెం సాల్ట్ సరిపోలేదండి, అందుకే నేను అక్కడైతే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఆ గ్రేవీ అండ్ ఆ ముక్కలు అయితే సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని అలా అయితే కలుపుకుంటున్నాను. చూసారా, అలా అయితే కలుపుకోండి, చాలా టేస్ట్ బాగుంటుందండి. మీకు చూడటానికి ఇట్లా అనిపిస్తుంది కానీ ప్రాసెస్ లాగా చాలా ఈజీగా ఉంటుంది చేసేటప్పుడు, ఎందుకంటే మొత్తం వేపి మనం మిక్సీ కట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవడమే కాబట్టి చాలా ఈజీగా కూడా కుక్ అయిపోతుంది. చూసారా, అలా మొత్తం అయితే స్టఫింగ్ కూడా అలా కలుపుకుంటూ ఉండాలి ముక్కలకు అనేది, అప్పటికే ముక్క లోపల వరకు పట్టి చాలా చాలా టేస్ట్ బాగుంటుంది ఇలా చేసుకుంటే. మన ఛానల్లో మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి, అలాంటి రెసిపీస్ అయితే మీకు పోస్ట్ చేస్తాను నేను మీకు నచ్చినట్టు.
మన ఛానల్లో వీడియోస్ కూడా ఎలా ఉన్నాయో అయితే నాకు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. అప్పుడు నాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. చూసారా అండి, అలా ఆ స్టఫింగ్ అనేది ముక్కలకి పట్టినట్టు మనకు అర్థమవుతుందండి. కొంచెం వేగేటప్పటికి గ్రేవీ కూడా ముక్కలకు అతుక్కొని దగ్గర పడిపోతుంది. కొంచెం కలర్ చేంజ్ అయ్యి అంతవరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. చూసారా, ముక్క అనేది కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చింది చూడండి. ఒక ముక్క అనేది అలా కొంచెం కలర్ అయితే రావాలి. అలా కలర్ వచ్చే వరకే ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే బాగుంటుంది టేస్ట్ అనేది. మనం సిమ్ ఫ్లేమ్లో పెట్టాం కాబట్టి ఏం మాడదు. కొంచెం అలా కలుపుకుంటూ ఉండాలి. వీడియోలో చూపిస్తున్నట్టు అలా కలుపుకుంటూ ఉండండి. మనకి ఒక 10 మినిట్స్కి 15 మినిట్స్కి అయితే మొత్తం ముక్కలన్నీ వేగి కరెక్ట్ కలర్ వస్తుంది చూడండి, గోల్డెన్ కలర్ అనేది. చూసారా, కలర్ చేంజ్ అయిపోయింది ఫస్ట్కి ఇప్పటికి కదండి. చాలా చాలా యమ్మీగా కనిపిస్తుంది కదా. పైకి ఆయిల్ కూడా వచ్చింది చూడండి, మనం వేసిన ఆయిల్ ఇందాక. లాస్ట్లో అట్లా కొత్తిమీర చల్లుకొని గార్నిష్ చేసేసుకొని వేడి వేడి అన్నంలో అయినా చాలా చాలా టేస్ట్ బాగుంటుందండి. ఒక ముక్క కలుపుకుంటూ స్టఫింగ్ కలుపుకుంటూ ముక్క కొరుక్కొని తింటుంటే ఎంత బాగుంటుందండి. ఎగ్జాక్ట్గా నేను చెప్పిన మెజర్మెంట్స్తో ఒక్కసారి ప్రాసెస్ అయితే ట్రై చేసి ఎలా కుదిరిందో అయితే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. మీకు అక్కడ డ్రై చిల్లీ పౌడర్ అని చెప్పాను కదండి, డ్రై చిల్లీ పౌడర్ ప్లేస్లో మీకు ఎండుమిరపకాయలైనా వేసుకోవచ్చు, ఎవరికైనా నచ్చితే ఎండుమిరపకాయల ఫ్లేవర్ అనేది. ఇంకా చిల్లీ పౌడర్ వేయకుండా ఎండుమిర్చితోనే మీరు చేసుకోవచ్చు అలా కూడా. వీడియో నచ్చిందండి. నచ్చినట్టయితే కన్ఫామ్గా అయితే ట్రై చేసి ఎలా కుదిరింది అయితే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. చూసారా అండి, ముక్క అనేది ఎంత జ్యూసీగా కనిపిస్తుందో. ఈ రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే కన్ఫామ్గా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి. అప్పుడు ఈజీగా మన వంటలు అనేవి చూసేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై. సీ